గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా నిన్న ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగిన విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. సో కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేంద్రానికి సత్తా ఉండుంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. పీఓకేను వెనక్కు తీసుకునే అవకాశం వదులుకున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని, చట్టాలను మోదీ నాశనం చేశారు. సామాజిక న్యాయ సమర భేరిలో మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలు తొలగించి చూడండని బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు సవాల్ విసిరారు. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడించారు. అయితే బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొని అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. కేసీఆర్ను కాదని, ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి రాదని కొందరు అన్నారు. కానీ మరోవైపు కేంద్రంలో అటు బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ వచ్చే అవకాశమే లేదన్నారు. కానీ తీసుకురాగలిగాము. సో ఇదంతా కార్యకర్తల వల్లే సాధ్యమైంది. మరోవైపు 100 సీట్లకు ఒక్కటి తగ్గదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ 100 సీట్లకు ఒక్కటి తగ్గదు, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించే పూచి నాది. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు, మన్యం వీరుడి జయంత్యుత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఈసారి సెంచరీ అంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా 100 సీట్లు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 100 సీట్లు గెలుస్తాం, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అంటున్నారు. 3 ఏళ్ల ముందే నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీలని ఢిల్లీకి పంపుతాం. పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు, కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్స్తో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే. ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చా. ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకెళ్తా. విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో యుద్ధం. సామాజిక న్యాయ భేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు వాళ్లు మొగోళ్లు కాదు, ఆడోళ్లు కాదు. బీజేపీ రాజ్యాంగంలోనే లౌకిక సామ్యవాదం. ఆ పార్టీకి మోదీ షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ 2 పదాలను తొలగించాలి. ఇది నా సవాల్. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోదీ సర్కార్ పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని ధ్వజం. పీఓకేను ఇంకా ఎందుకు లాక్కోలేదని నిలదీత. ఇక గ్రూపులు కడతామంటే భయపడం. కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులను చాలా చూసింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి. తెలంగాణను మోడల్ స్టేట్గా తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలి. టీపీసీసీ, పీఏసీ విస్తృత సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం. మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు. జై బాపు, జై సంవిధాన్ సభలో నోరు పారేసుకున్న రేవంత్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చొద్దన్న వారిపై తిట్ల పురాణం. 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్లు పట్టుకుంటానంటూ వ్యాఖ్య. ఖర్గే సమక్షంలోనే అడ్డగోలు ప్రసంగం అంటూ నిన్న సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తనిచ్చింది. ఇక రేవంత్ చెప్తేనే 20 లక్షలు ఇచ్చా. యంగ్ ఇండియన్ సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేశా. ఈడీకి కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ వాంగ్మూలం. నీటి వాటాల సంగతి తేలుస్తా. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయట పెడతా. రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియజేస్తాం. 1-2 రోజుల్లో మీడియా ముందుకు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. నీళ్లున్నాయని కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకెక్కడిది? సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చేస్తారు? సచివాలయం, బుద్ధభవన్ బఫర్ జోన్లను తేల్చారా? హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి.
ముందుగా ఏపీ వార్తా విశేషాలు చూస్తే ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో బ్యానరేటంగా మనకు కేంద్ర కొలువులపై ఎందుకీ అనాసక్తి అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు, ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత, ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగులోను క్వశ్చన్స్, సద్వినియోగం చేసుకుంటే మేలు, కేంద్ర కొలువులపై ఎందుకు ఇంత అనాసక్తి మన తెలుగు ప్రజల్లో అనేది ఇక్కడ వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఇచ్చింది ఈనాడు. ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందించాలి, సచివాలయాల్లో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇండ్లు, జర్నలిస్టుల స్థలాల కోసం మంత్రులతో కమిటీ, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం. నౌకాదళంలో మహిళా ఫైటర్ల శకం ఆరంభం, తొలి ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా. కుత్తుకలు కోస్తామంటే బెదిరిపోం, ప్రజల్ని భయపెట్టడం వల్లే వైసీపీకి 11 సీట్లు, 2029 ఎన్నికల్లో మళ్లీ ఎలా గెలుస్తారో మేము చూస్తాం, మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చావనైనా చస్తాం గాని భూములు ఇవ్వం, ఇండోసోల్కు భూసేకరణపై రైతుల ఆందోళన, నెల్లూరు జిల్లా కరేడులో రసాబాసగా గ్రామసభ. ముగ్గురుతో పోరాడాం, నేరుగా యుద్ధం చేసింది పాకిస్తానే కానీ హాని చేయాలని చూసింది చైనా, తుర్కీయేది కీలక పాత్రే. 81% పాక్ సైనిక పరికరాలు డ్రాగన్ వే. ఆపరేషన్ సింధూర్పై సైనిక ఉప ప్రధానాధికారి రాహుల్ చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఫ్రీ హోల్డ్కు రైట్, అర్హత గల అసైన్డ్ భూములకు స్వేచ్ఛ కల్పించండి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు మనకు పైన టాప్లో కనుక చూసినట్లయితే ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డుల్లా ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్తో వివరాలు ఉంటాయి. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు, నేతల ఫోటోలు లేకుండా ముద్రిస్తారు, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫోటో ఉండేలా చర్యలు. సిద్ధమవుతున్న కొత్త స్మార్ట్ కార్డులు, వచ్చే నెలలో పంపిణీకి ఏర్పాట్లు. బీజేపీ మహిళా బాస్ రేసులో నిర్మల, పురంధరేశ్వరి, వనతి శ్రీనివాసన్. డ్రోన్ల తయారీకి భారీ ఊతం, విడిభాగాలు, డ్రోన్ల ఉత్పత్తికి 20,000 కోట్ల ప్రోత్సాహం, స్వల్ప వడ్డీకే రుణ సదుపాయం, పాకిస్తాన్ చైనా దూకుడుకు చెక్. ఇవి న్యూస్ రీల్స్ లో పైన టాప్ లో చూడొచ్చు. ఇక మీరెలా వస్తారో చూస్తాం, వైసీపీని మళ్లీ రానివ్వం, ఆ పార్టీ రౌడీయిజానికి భయపడం అని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మార్కాపురంలో జల్ జీవన్ పనులకు ఆయన శ్రీకారం చుట్టిన తర్వాత సభలో మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. కొనేది లేదు, మామిడి కోతలే, రైతులను మగ్గబెట్టి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ ఎదురుదాడి, కిలో 12 చొప్పున కొనుగోలు అంటూ బుకాయింపు అంటూ ఈ వార్తనిచ్చారు. సొంతంగా కిలో కొన్నది లేదు, కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది లేదు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్లపై పారబోస్తున్న తోతాపురి పండించినటువంటి రైతులు. రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్తో రక్తమోడుతున్న రాష్ట్రం, చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్పై దాడి దారుణమన్న జగన్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.